to 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం. అంబరాన్ని నంటిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అండ్ ఇల్లిసిటీ ట్రాఫికింగ్ డే కార్యక్రమం. యువత మరియు విద్యార్థులతో లక్షటిపేట సిఐ నరేందర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. పటాన్చేరు మండలం మొత్తంగి గ్రామంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. కాసులకు కక్కుతిపడి నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్న మొత్తంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎల్విన్పేట పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భారతదేశం అభివృద్ధికి తోడ్పడాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా యువనేత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ మార్కెట్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. ఎంపీ గడ్డం వంశీకృష్ణపై తమకున్నటువంటి అభిమానాన్ని చాటుతూ మిఠాయిలు పంచిపెట్టి టపాసులు కాలుస్తూ ఆకాశమే హద్దులుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ ఇక్కడ నివసిస్తున్న కార్మిక వర్గానికి ప్రజానీకానికి మంచి జరిగే అవకాశం ఉందని, గడ్డం ఫ్యామిలీ ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నియోజకవర్గం ప్రజలకు మేలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. వంశీ నూతన బొగ్గు గనులు తీసుకురావడానికి కృషి చేస్తాడని హామీ ఇస్తూ ఈ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంపెల్లి సుమ్మయ్య, మంద తిరుమల రెడ్డి, పైడిమల్ల నర్సింగ్, సట్ల సంతోష్ గౌడ్, పాషా, రాము, రాయబారపు కిరణ్, రంజిత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువనేత పెద్దపల్లి కాన్స్టిట్యూన్స్ కి ఒక రూపం తీసుకురానికి, పెద్దపల్లి కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ప్రజానికానికి ఒక మేలు జరగడానికి, ఏదైతే 50 సంవత్సరాలుగా ఈ భారతదేశానికి పెద్దపల్లి కాన్స్టిట్యూన్స్ కి ఎన్నో సేవలు చేసినటువంటి గుడిసెల వెంకట స్వామి అనే పేరు తెచ్చుకున్న గడ్డం వెంకట స్వామి కాక గారి మనవడు, ఏదైతే తెలంగాణ రానికి తెలంగాణ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రానున్న రోజులలో గడ్డం వంశన్న గారు ఈ పెద్దపల్లి పార్లమెంటు వెనుకబడిన ప్రాంతం, మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా కానీ అన్ని రంగాలలో యువతకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించి మరి కాకా వెంకట స్వామి గారి మనవడుగా ఈరోజు ముందుకు రావడం జరిగింది. మరి కాకా వెంకట స్వామి గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా చేసి కార్మికులకు, ఈరోజు కార్మికులు ఉన్నారంటే కాకా వెంకట స్వామి గారు చేయబట్టి, మరి కాకా వెంకట స్వామి గారు చేసినట్టు సేవలు ఏంటి అంటే, కాకా వెంకట స్వామి గారు పెన్షన్ అనే విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాకా వెంకట స్వామి గారు. మరి అట్లాంటి మరి మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ దండేపల్లి మండలంలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ డేను పురస్కరించుకుని యువత మరియు విద్యార్థులతోటి లక్షటిపేట సిఐ నరేందర్ మరియు సర్కిల్ పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ నరేందర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ జరుపుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా థీమ్ బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్, డ్రగ్ అబ్యూజ్ లేని సమాజాన్ని సాధించటమే ఈ రోజు యొక్క లక్ష్యం అంటూ
ఈ లక్ష్య సాధనకి ప్రభుత్వాలు, సంస్థలు, కుటుంబాలు, వ్యక్తులు అందరూ కూడా కలిసి పనిచేయాలని, ఆ అవగాహనని అందరికీ కల్పించే ఉద్దేశంతోటే ఇది జరుపుకుంటున్నామని, డ్రగ్ అబ్యూజ్ వల్ల ఆరోగ్యం పాడవుతుందంటూ, కుటుంబ సభ్యులతోటి ప్రేమానుబంధాలు తగ్గిపోతాయంటూ, ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, అసలేమీ నేర్చుకోలేని స్థితికి చేరుకుంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే మీ ఆలోచన మీ కంట్రోల్లో ఉండదు. యువత ఎప్పుడు కూడా ఈ డ్రగ్స్ కి దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఏ రామన్న, దండేపల్లి ఎస్ఏ భూమేష్ మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ నిర్మూలన, డ్రగ్స్ నిర్మూలన, డ్రగ్స్ నిర్మూలన, మాదక ద్రవ్య నిర్మూలన, మాదక ద్రవ్య నిర్మూలన, మాదక ద్రవ్య నిర్మూలన, మత్తు మందుకును మాదక ద్రవ్య నిర్మూలన, మాదక ద్రవ్య నిర్మూలన. బానిసయ్య మత్తులో ఈ నేరాలు అనేది పాల్పడడం జరిగి వాళ్ళు అందులో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కొని వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా దీన్ని సేవించడం వల్ల కూడా వాళ్ళ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ వాళ్ళకు సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మీద పనిచేసి వాళ్ళకు దీంతో ఈ నరాల వ్యవస్థ అనేది దెబ్బతిని వాళ్ళ ఆరోగ్యపరంగా, అదేవిధంగా సామాజికంగా కూడా కొన్ని రోజులకు కుంగుపాటు గురై డిప్రెషన్లోనై సూసైడ్ కూడా చేసుకునే అవకాశాలుగా మారే ఇన్ని అనర్థాలు ఉన్నాయి. కాబట్టి వీటికి యువత కానీ ఇంకెవరు కానీ బానిస కాకుండా వారిని చైతన్యం కలిగించి మత్తు పదార్థాల జోలికి పోకుండా ఉండే ఉద్దేశంతో ఈరోజు పోలీసుల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన పెద్ద ఎత్తున స్కూళ్ళ నుండి కూడా చక్కగా ఎంకరేజ్మెంట్ లాగా బాగా కూడా వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పోలీస్ ద్వారా మీకు చెప్పే మెసేజ్ ఏంటంటే ఎవరు కూడా యువత ఈ మత్తు పదార్థాలకు బానిస అయ్యి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలోని బిల్డర్ తో కుమ్మకై కాసులకు కక్కుర్తిపడి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలకు ముత్తంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి జె దయానంద్ పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. వాల్టా చట్టాన్ని రెవెన్యూ అధికారులు తుంగలో తొక్కుతున్నారు. మామూళ్లు ముట్టడంతో ఉన్నటువంటి అధికారులు పెదవి విప్పడం లేదు. ఇక ఈ క్రమంలో ఈ ఆక్రమణదారులు ఎంతటి వారైనా సరే శిక్షకు గురి కావాల్సిందేనని హెచ్చరికలు జారీ చేసే అధికారులు చేతల్లో చూపించడం లేదు అంటున్నారు. ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సక్రమంగా జరిగి ఇంటి నిర్మాణ అనుమతులకు కార్యాలయాల చుట్టూ తిరిగే వారికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే అధికారులు అక్రమ ఇళ్ల నిర్మాణదారులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులే అక్రమదారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారనే పుకార్లు సైతం షికార్లు కొడుతున్నాయి. రెవెన్యూ అధికారులు అండదండలు పుష్కలంగా అందుతూ ఉండటంతో ఆక్రమణదారులు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారంటూ అక్రమదారులు సమర్పించే ముడుపులకు కృతజ్ఞతగా అధికారులు అక్రమ నిర్మాణాల వైపు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారేమోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
रामराजनगर कॉलोनी बिल्डिंग యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని ఎల్విన్పేట సిఐ సత్యనారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్పేట పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా సిఐ సత్యనారాయణ తెలిపారు. ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ నుండి గుమ్మలక్ష్మీపురం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. యువత మేలుకో, భవితను మలుచుకో, డ్రగ్స్ ను వదులుకో అనే నినాదాలతోటి బ్యానర్, ప్లకార్డ్స్ తో ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ మత్తు పదార్థంను యువత సేవించకూడదని, తన ఉజ్వల భవిష్యత్తును బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. మాదక ద్రవ్యాలను వినియోగించిన, విక్రయించిన, ప్రోత్సహించినటువంటి వారి పట్ల చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సత్యనారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు శివప్రసాద్, షణ్ముఖరావు, నీలకంఠరావు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మత్తు మందుకు నువ్వు బానిస అయితే, మత్తు మందుకు నువ్వు బానిస అయితే డ్రగ్స్ నిర్మూలన, మత్తు మందుకు నువ్వు బానిస అయితే, మత్తు మందుకు నువ్వు బానిస అయితే డ్రగ్స్ నిర్మూలన, డ్రగ్స్ నిర్మూలన, మాదక ద్రవ్య నిర్మూలన, మాదక ద్రవ్య నిర్మూలన, మాదక ద్రవ్య నిర్మూలన, మత్తు మందుకు నువ్వు బానిస, మాదక ద్రవ్య నిర్మూలన, మాదక ద్రవ్య నిర్మూలన. ఈరోజు మా గౌరవనీయులు డైరెక్టర్ యాంటీ నార్కోటిక్ బ్యూరో గారి సూచనల మేరకు, అదేవిధంగా గౌరవనీయులు మా రామగుండం సిపి సార్ అయినటువంటి ఏఆర్ శ్రీనివాస్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు యాంటీ నార్కోటిక్ అవేర్నెస్ డే అని సందర్భంగా ఈరోజు స్కూల్ విద్యార్థులతోటి మరియు యువతతోటి యొక్క ర్యాలీ అనేది మన లక్షణపేట పట్టణంలో చేయడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఈరోజు చూసుకున్నట్టయితే చాలామంది యువత ఈ యొక్క మత్తు పదార్థాలకు, ఈ డ్రగ్స్కు, ఈ గాంజాయికి అలవాటు పడి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు అనేది నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే యువతలో ఒక సరదాగా అలవాటుగా మారి తర్వాత దానికి బానిసగా మారి వాళ్ళ భవిష్యత్తు అనేది అంధకారం చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఈరోజు చూస్తున్నాం, మనం బయట కూడా ఈ చిన్నపిల్లల మీద అగత్యాలు కానీ, అదేవిధంగా ఆడవారి మీద అగత్యాలన్నీ కూడా ఈ యొక్క మత్తులో, ఈ యొక్క గంజాయి మత్తులో కానీ, మత్తు పదార్థాల
బానిసయ్య మత్తులో ఈ నేరాలు అనేది పాల్పడడం జరిగి వాళ్ళు అందులో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కొని వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా దీన్ని సేవించడం వల్ల కూడా వాళ్ళ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ వాళ్ళకు సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మీద పనిచేసి వాళ్ళకు దీంతో ఈ నరాల వ్యవస్థ అనేది దెబ్బతిని వాళ్ళ ఆరోగ్యపరంగా అదేవిధంగా సామాజికంగా కూడా కొన్ని రోజులకు కుంగుపాటు గురై డిప్రెషన్ లోలై సూసైడ్ కూడా చేసుకునే అవకాశాలుగా మారే ఇన్ని అనర్థాలు ఉన్నాయి. కాబట్టి వీటికి యువత కానీ ఇంకెవరు కానీ బానిస కాకుండా వారిని చైతన్యం కలిగించి మత్తు పదార్థాల జోలికి పోకుండా ఉండే ఉద్దేశంతో ఈరోజు పోలీసుల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన పెద్ద ఎత్తున స్కూళ్ళ నుండి కూడా చక్కగా ఎంకరేజ్మెంట్ లాగా బాగా కూడా వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పోలీస్ ద్వారా మీకు చెప్పే మెసేజ్ ఏంటంటే ఎవరు కూడా యువత ఈ మత్తు పదార్థాలకు బానిస అయ్యి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను. హైదరాబాద్ బేగంపేట మండల పరిధిలోని పాత పాటిగడ్డలోని మహమ్మద్ ఉస్మాన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పద్దెనిమిదవ లోక్సభ సభ్యుడిగా బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. అంకిత భావంతో మరియు సమగ్రతతోటి దేశానికి సేవ చేస్తారని ప్రతిజ్ఞ చేశారు. అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది. అసదుద్దీన్ ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు. ఈ నినాదాలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీ అసదుద్దీన్ ఓవైసీ नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी जिसे लोकसभा का रुकन मंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरक़रार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फ़लस्तीन, तकबीर, अल्लाहु अकबर। श्री कोंडा विश्वेश्वर रेड्डी స్థానిక గిరిజన యువత శిక్షణ కేంద్రంలో నిర్వహించబడుతున్న గర్భిణీ స్త్రీల వసతి గృహంలో ఉంటున్న గర్భిణీలకు పండ్లు మరియు మెడికల్ పరికరాలు జనసేన పార్టీ తరఫున గురుబిల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు అక్షయ ఫౌండేషన్ చైర్మన్ అక్షయ కన్స్ట్రక్షన్స్ అధినేత ఏగిరెడ్డి తిరుపతి నాయుడు, నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి కడ్రక మల్లేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు యోగిరెడ్డి తిరుపతి నాయుడు మాట్లాడుతూ దేశంలోని మొదటిసారిగా నిరుపేద గిరిజన గర్భిణీ స్త్రీలకు వసతి గృహాన్ని నారా చంద్రబాబు
నాయుడు 2018లో మొదలుపెట్టి ఇంత అద్భుతంగా నిర్వహించడం వల్ల 1900 మంది గర్భిణీలకు సుఖప్రసవాలు జరగడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోడీ, కేంద్ర నీతి ఆయోగ్ సంస్థ మెచ్చుకుని మిగతా ఆదివాసీ రాష్ట్రాలకు కూడా అమలు చేయాలని సూచించడం సంతోషకరమన్నారు. అనంతరం ఇన్ఛార్జ్ మల్లేషు వసతి గృహంలో ఉన్నటువంటి గర్భిణీలకు పోషకాహారము మరియు ఆరోగ్య జాగ్రత్తల గురించి తగు సూచనలు చేయడం జరిగింది. మున్ముందు కూడా ఈ వసతి గృహానికి అక్షయ ఫౌండేషన్ నుండి గర్భిణీలకు విద్యుత్ అంతరాయం లేకుండా ఇన్వర్టర్ కూడా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుబిల్లి మండల జనసేన అధ్యక్షులు శంకర్రావు, అధికార అనిల్, యువత శిక్షణ కేంద్రం మేనేజర్ అన్ను రాము మరియు సిబ్బంది, గ్రామ యువత పాల్గొనడం జరిగింది. పరిగి పట్టణంలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా పట్టణ సిఐ శ్రీనివాస్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు స్థానిక గ్లోబల్ కళాశాల నుండి కోర్టు చౌరస్తా బస్టాండ్ మీదుగా అమరవీరుల చౌరస్తా వరకు ప్లకార్డులతోటి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ కు అలవాటు పడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయో వాటిని నిర్మూలించి ప్రజల్లో మార్పు తేవటం కొరకు ఈ ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. ఈ ర్యాలీకి సహకరించిన గ్లోబల్ కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులకు సిఐ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా టీజీ న్యాబ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా డైరెక్టర్ గారు, వాళ్ళ ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు అందరి ఆదేశాల మేరకు ఈరోజు పరిగి డివిజన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి పరిగిలో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా మరియు డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఈ గ్లోబల్ కాలేజ్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అవేర్నెస్ తీసుకురావడము, ముఖ్యంగా డ్రగ్స్ వల్ల ఎటువంటి రిఫర్కేషన్స్, ఎటువంటి నష్టాలు వస్తున్నాయి అనేది చెప్పి వాటిని ఎలా నివారించాలి, వాటి ప్రివెన్షన్ చేయడం ఎలాగా అనేది అవగాహన చేయించడానికి గాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన గ్లోబల్ కాలేజీ యాజమాన్యానికి మరియు వాళ్ళ స్టూడెంట్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా పార్వతీపురం నియోజకవర్గం అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఉమ్మడి పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున విజయనగరం నుండి పార్వతీపురం వరకు పెద్ద సంఖ్యలో కార్లు, కాన్వే వాహనాలతోటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, రోడ్డు పొడవునా ప్రజలు హారతలతోటి ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు అడుగడుగున దారి పొడవున జయజేలు నినాదాలతోటి పార్వతీపురం ప్రాంతం అంతా కూడా దద్దరిల్లింది. ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు, బీజేపీ సోదరులు ఆనందోత్సవంతో చిందులు వేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ఉంటే 11 మంది ఎలా ఉన్నారో తెలుసా? అసెంబ్లీలో అడుగు పెట్టండి శపథం చేశాడు. అదే శాపం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది.
అసెంబ్లీలో అడుగు కాదు కదా ఆ వైపు కూడా చూడకుండా చేశారు పెద్దలు. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన మీ అందరికీ రుణపడతా. ఇది నాకు మీరు ఇచ్చిన బాధ్యత. మన అభివృద్ధి ధ్యేయం యువతకి ఉద్యోగమే ప్రధానం. మన హెల్త్, ఎడ్యుకేషన్, ఉద్యోగాలు, మంచినీరు, సాగునీరు ఈ ప్రప్రదంగా రాబోతున్న 1.5 సంవత్సరాల్లో అన్ని కంప్లీట్ చేసే బాధ్యత. ఇంత గొప్ప అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇంకా ముందుకెళ్ళాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం. అంబరాన్ నంటిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అండ్ ఇల్లిసిటీ ట్రాఫికింగ్ డే కార్యక్రమం. యువత మరియు విద్యార్థులతో లక్షెట్టిపేట సీఐ నరేందర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. పటాన్చేరు మండలం మొత్తంగి గ్రామంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. కాసులకు కక్కుతిపడి నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్న మొత్తంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎల్బిన్పేట పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భారతదేశం అభివృద్ధికి తోడ్పడాలని పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.